హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో నేను పూణే, లూనావాలా, ఖండాలా, ముంబై మస్ట్ విజిటింగ్ ప్లేసెస్ సిరీస్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి పార్ట్ 1 సిరీస్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అగాఖాన్ ప్యాలెస్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 40 రూపీస్ ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి ప్యాలెస్ ఇలా కనిపిస్తుంది. చాలా గ్రీనరీగా చాలా పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మంచిగా కూర్చోవడానికి మంచి గ్రీనరీగా ఉంటుంది. సో డిఫరెంట్ షేప్స్లో ఈ గార్డెన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఎనిమల్ షేప్స్ కానివ్వండి, ఏదైనా సర్కిల్ షేప్స్ కానివ్వండి, అలా డిఫరెంట్ షేప్స్తో గ్రీనరీ ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం మనం నడుచుకుంటా వెళ్తే లోపలికి ప్యాలెస్లోకి వెళ్ళచ్చు. దాని ముందు ఇదంతా వచ్చేసి గార్డెన్ అన్నట్టు. సో ఈ అగాఖాన్ ప్యాలెస్ హిస్టరీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మహమ్మద్ షా అగాఖాన్ III అనే ఆయన కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఎక్కువ ఫేమస్ దేనికంటే ఇది క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు మన మహాత్మా గాంధీ గారు ప్లస్ ఆయన భార్య అయినటువంటి కస్తూరి భా గాంధీ గారు, మహాదేవ్ దేశాయి, సో ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేసి పెట్టారన్నట్టు. వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడే చనిపోయారు అన్నట్టు ఉంది ఇందులో హిస్టరీలో. సో ఇది వచ్చేసి ఎంటర్ అయ్యాక లోపల ఎలా ఉంటుంది. చాలా రూమ్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద రూమ్ అన్నట్టు. సో ఇక్కడంతా మనకి హిస్టరీ రిలేటెడ్ మొత్తం నీట్గా కట్అవుట్స్ పెట్టి కూడా పెట్టారు. సో మీరు చూడొచ్చు మొత్తం వుడ్తో చేసినట్టు ఉంటుంది. సో డిఫరెంట్ ఐడల్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో పిక్చర్స్లో దాని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సో బయట సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంది లుక్. సో ఇది మీరు చూడొచ్చు. ఈ రేడియోనే వీళ్ళు క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు యూజ్ చేశారు అన్నట్టు ఇందులో డిస్ప్లేలో చూపించారు. సో ఈ ఫోటోలో చూస్తున్న ఆమెనే అనౌన్స్మెంట్ ఇచ్చేది అన్నట్టు, వాళ్ళ స్విచెస్ కానీ ఇవన్నీ ఏం జరుగుతున్నాయని. సో ఇక్కడ కొన్ని హిస్టరిక్ ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిప్స్ ఇందులో ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ గాంధీ గారు యూజ్ చేసినటువంటి ఐటమ్స్ అన్నట్టు. సో వాళ్ళు యూజ్ చేసినటువంటి రూమ్ మొత్తం ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారు. సో ఇందులో అన్ని చైర్స్, వాళ్ళు యూజ్ చేసినటువంటి వుడెన్ ఐటమ్స్, అవన్నీ స్లిప్పర్స్ కానుంచి అవన్నీ ఇక్కడ పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి కస్తూరి గాంధీ గారు ప్లస్ అలాగే ఆయన మహాదేవ్ దేశాయ్ గారిది సమాధి అన్నట్టు ఉందన్నట్టు ఇక్కడ. సో వాళ్ళు ఇక్కడే చనిపోయారు కదా.
మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఒకామా ఫ్రెండ్షిప్ గార్డెన్ అని చెప్పి పూణేలో ఉంది. ఈ గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి చాలా తక్కువ, 5 రూపీసే. మేము యాక్చువల్గా నైట్ టైం వెళ్ళాము, సో కొంచెం లైటింగ్ అంత క్లారిటీగా లేదు. బట్ ఈ పార్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇందులో కూడా చాలా మూవీస్ షూట్ చేశారన్నట్టు. సో ఇక్కడంతా గ్రీనరీ కానివ్వండి, ప్లస్ ఇక్కడ ఏంటంటే మనము కొన్ని చోట్ల ఫిషెస్ వస్తాయి అన్నట్టు, చిన్న చిన్న ఫిషెస్ మన లెగ్స్ కింద వదిలేస్తే ఫిష్ మసాలా మాదిరిగా అది కూడా ఉంటుంది. సో అది కూడా ఈ వీడియోలో చూడొచ్చు మీరు. వాటర్ ఫౌంటైన్ ప్లస్ ఇది వాటర్ కెనాల్స్ మాదిరిగా చాలా కూల్ బ్రీజ్ వస్తుంది అన్నట్టు మీరు ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు. సో ఎప్పుడైనా పార్క్కి వెళ్ళాలంటే మీరు 4 o'clock అలా ప్లాన్ చేయండి. మంచి సన్లైట్ వస్తుంది, మంచి ఫొటోస్ వస్తాయి, మంచి కలర్ ఫొటోస్ కూడా మంచిగా నీట్గా ఉంటాయి అన్నట్టు. బట్ సమ్హౌ టైం అడ్జస్ట్ అవ్వక మేము ఈ టైంకి వెళ్ళాము. చూడొచ్చు, ఇక్కడ ఫిష్ మసాలా అన్నాను కదా, ఇలాగే అన్నట్టు ఇక్కడ అందరు ఇక్కడ కూర్చొని అక్కడ వాటర్ ఉంది కదండి, వాటర్ దగ్గర లెగ్స్ పెట్టేసి అక్కడ కూర్చుంటారు. సో అక్కడ చిన్న చిన్న ఫిషెస్ మాదిరిగా మసాలా ఉంటుంది అన్నట్టు ఉందన్నట్టు అక్కడ. సో ఇక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పూణే తర్వాత లూనావాలా, ఖండాలా, తర్వాత ముంబై, ఈ మస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ట్రిప్ నేను చేశాను. సో ఈ వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తుంటాయి. ప్లీజ్ కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దాని ద్వారా నాకు మోటివేషన్ వస్తుంది. సో దట్ నేను ఇలాంటి వీడియో చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి ఫర్ సబ్స్క్రైబింగ్.